నమస్కారం. స్వాగతం మన ఛానల్కు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది విశిష్టత, చరిత్ర మరియు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా విష్ణువు మత్స్యావతారం ధరించి అతడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇది కాలచక్ర ప్రారంభదినం కావడంతో ఈ రోజున గ్రహాలు, నక్షత్రాలు, ఋతువులు, సంవత్సరాది ప్రారంభమవుతాయని విశ్వాసం ఉంది. వసంత ఋతు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే కావడంతో ఉగాదికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. ఉగాది అనే పదం ఉగ అంటే నక్షత్రగమనం, ఆది అంటే ప్రారంభం అనే అర్థాన్ని కలిగి ఉంది. అదేవిధంగా యుగాది అనే పదం యుగ అంటే ద్వయం, రెండు అంటే ఉత్తరాయణం మరియు దక్షిణాయనం కలిసే ఆదిగా చెప్పబడింది. తెలుగువారు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఈ పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటారు. మరాఠీలు దీనిని గుడిపడ్వాగా పిలుస్తారు. తమిళులు దీనిని పుత్తాండు అని జరుపుకుంటారు. మలయాళీలు దీనిని విషుగా సెలబ్రేట్ చేస్తారు. సిక్కులు దీనిని వైశాఖిగా పరిగణిస్తారు. బెంగాలీలు దీనిని పోయిలా బైశాఖ్గా పండుగ చేసుకుంటారు. ఉగాది పచ్చడి విశేషం. ఉగాది పచ్చడి మన జీవితంలోని అనేక భావాలను సూచిస్తుంది. ఇందులోని ప్రతి పదార్థం ఒక్కో అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. ఉప్పు రుచి, జీవితంలో ఉత్సాహం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాల. చింతపండు పులుపు, చాకచక్యంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి వగరు, కొత్త సవాళ్లు. కారం మసాలా, సహనం కోల్పోయే పరిస్థితులు. ఈ షడ్రుచుల సమ్మేళనం మన జీవిత ప్రయాణాన్ని సూచిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను తప్పకుండా పంచుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోలో కలుద్దాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.